ప్రియులారా, యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో యేసుప్రభువారు ఇలా చెప్పారు. ఏంటంటే, నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయి అని చెప్పారు. పరిశుద్ధుడైన పౌలు 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, దేవుని ఆత్మ విషయంలోనూ ఆత్మ సంబంధి అయిన వాడు ఆత్మానుభవం చేత మాత్రమే వివేచిస్తాడు, ప్రకృతి సంబంధాలకు అవి అర్థం కావు, వెరితనంగా ఉంటాయని. అంటే ఏంటంటే, దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ప్రార్థనాపూర్వకంగా ఏంటంటే మనము దేవుని ఆత్మ సహాయం కోరి, ప్రవ్వా మీ వాక్యం నేను చదవబోతున్నాను ప్రవ్వా, అవి నాకు మామూలుగా అయితే అర్థం కావు, మీ ఆత్మ సహాయం ఉంటే నాకు అది అర్థమవుతుంది, అది నాకు ప్రయోజనం చేకూరుస్తుంది కనుక ప్రవ్వా మీ ఆత్మ సహాయం నాకు అనుగ్రహించిన ఆయన, మీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు, మీ ప్రత్యక్షత నాకు అనుగ్రహించు అని చెప్తే కనుక, మనం అడిగితే కనుక దేవుడు మన ప్రార్థన ఆలకించి ఆయన ఆత్మ సహాయాన్ని మనకు అందిస్తాడు. అప్పుడు ఏంటంటే ఆ వాక్యంలో ఉన్న గూఢాంశాలు కూడా మనకు అర్థమవుతాయి అన్నమాట. లేదనుకో వాటిని అవి మనకు వెర్రి మాటలుగా ఉంటాయి అన్నమాట. కనుక మనం అలా చేసి జయము పొందుకోవాలని చెప్పి ప్రభువు నామమున నేను మీకు తెలియజేస్తున్నాను. అలా ప్రార్థనాపూర్వకంగా చేయకపోతే కనుక అదే పరిశుద్ధుడైన పౌలు 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనములో ఇలా చెప్పాడు, అక్షరము చంపున ఆత్మ జీవింప చేయనని. అంటే ఏంటంటే ప్రార్థనాపూర్వకంగా చదివినట్లయితే మనకు అవి అర్థమవుతాయి. లేదనుకో ఏంటంటే అవి మనకు అర్థం కాదు, మనం పెడార్థాలు తీస్తాం, దాన్ని అపార్థం చేసుకుంటాం అన్నమాట. కనుక అది చాలా ప్రమాదం అయిపోద్ది, అసలు మనం జీవం పొందుకోలేం, రక్షణ పొందలేం. కనుక ఈ మాటలను జ్ఞాపకం ఉంచుకొని ముందు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడే ఆత్మ సహాయంతో వాక్యం చదివి దానిలోని గూఢాంశాలను గ్రహించుకోవాలని చెప్పి ప్రభు అయిన యేసు నామమున నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ఆమేన్.